ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ పర్యటన ఎప్పుడూ గూడా ఒక చర్చనీయాంశంగానే మారుతూ ఉన్నది. ఆయన పార్టీలో ఉన్నప్పుడు గానియండి, అధికారికంగా ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గూడా ఒకటే తీరును ఆయన ప్రదర్శిస్తున్నారు అనేది చాలా క్లియర్‌గా మనకి తేటతెల్లమవుతుంది. సో, ఇప్పుడు చూసుకుంటే కర్నూలులోన ఆయన పర్యటనకి సంబంధించి మరలా వైసీపీ శ్రేణులు ఏ రకంగా జైలు దగ్గర రెచ్చిపోయాయి. అలాగే పోలీసులు ఇప్పుడున్న అధికార ప్రభుత్వానికి సంబంధించిన పోలీసుల అధికారుల జులుము అక్కడ కనిపిస్తోందంటూ కూడా వైసీపీ నేతలు ఈరోజు ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, అలాగే అనేక రకాలుగా అక్కడ ట్రాఫిక్, అలాగే ప్రతి సామాన్యుడికి కూడా అంతరాయం కలుగుతోంది అనేది కూడా వినిపించింది. ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకుందాము. అసలు పోలీసుల ఆంక్షలు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వము నిజంగానే ఆ పోలీసులు జులుం చేస్తున్నారా, ప్రభుత్వమే చెప్పిందా దీనికి సంబంధించి ఇలా చేయండి, మీరు కంచెలు వేసేయండి, లోపలికి వెళ్ళనివ్వకండి అని. సో ఇవన్నీ మనం డీటెయిల్ గా మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఎప్పుడు జగన్ ని పాపం ఫ్రీగా వదలరా మీరు? అసలు మీ గవర్నమెంట్ ఫ్రీగా వదిలితేనే కదా ఆయన స్వేచ్ఛగా విహరిస్తుండేది. ఆయన ఏదో ఖైదీల్ని లేకపోతే ఎవరో క్రిమినల్స్ ను ఆయన కలవడానికి పోతా ఉంటాడు. మీరేమో ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంటున్నారంట. మరి ఆయన్ని మీరు చలామణి అవనివ్వరా? ఇలా అయితే కష్టం కదా. సత్పురుషుల్ని కలవడానికి పోతే అందరు హర్షిస్తారు. నేరస్తుల్ని, నేర సామ్రాజ్యంలో ప్రముఖుల్ని, పోతే దళితుల్ని, బలహీన వర్గాల్ని మీద జులుం ప్రదర్శించే వాళ్ళని, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, డ్రగ్స్ బ్యాచ్ల్ని, హంతకుల్ని, అదేవిధంగా తప్పుడు సాక్ష్యాలతో కేసులు పక్కదారి పట్టించే వాళ్ళని, పోతే ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళని ఈయన ఎక్కువగా పరామర్శించడానికి ఓదార్పు యాత్రల పేరుతో పాదయాత్ర పోయి ఇప్పుడు ఓదార్పు యాత్ర స్టార్ట్. ఓదార్పు యాత్ర ఎవరు చేస్తారు? ఓదార్పుకు పోయే వాళ్ళు ఏం చేస్తారు? సహజంగా మనిషి మరణించిన వాళ్ళని ఓదార్చడానికి పోతుంటారు. లేదు హాస్పిటల్లో ఏదైనా గాయపడో లేకపోతే రోగగ్రస్తులు అయితే పరామర్శకు పోతారు. ఈయన పోయే విధానం ఎలా ఉంది, ఈయన పోకడ ఎలా ఉంది? సార్ అట్లయితే ఎట్లా మనం అభివర్ణించవచ్చు ఈ యాత్రల్ని? జైల్లో ఉన్నవారిని ములాఖత్ యాత్ర. ములాఖత్తు అంటే ములాఖత్తులో స్వాతంత్ర సమరయోధులు ఎవరు లేరు. ములాఖత్తుకి స్వాతంత్ర సమరయోధులు ఎవరు లేరు. లేకపోతే ఇప్పుడు ఎవరన్నా అకారణంగా జైల్లో పడిన వాళ్ళు ఎవరు లేరు. దళితుల మీద, బలహీన వర్గాల మీద ఆయన ఇసుక మాఫియా, ఇసుక భూ కబ్జాలు, విరూపాక్ష ఎమ్మెల్యే తన అనుచరులు 15 మంది అనుచరుల మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఆయన వందలాది మంది గూండాలతో పోయి ఆ సంఘాలు అనే గ్రామం, అదేవిధంగా నిమ్మకల్లో ఏదో గ్రామం, నేమనకల్లు అనే ఈ 2 గ్రామాల మధ్య బీభత్స వాతావరణం సృష్టించాడు. పోతే ఒక సంఘ విద్రోహ శక్తులు పోయినట్టు పోయేసి ఆ గ్రామాల్లో జనాల్ని బెంబేలెత్తిచ్చారు, బీతావహనం చేశారు. పోతే అందులో దళిత స్త్రీలు, బీసీలు వీళ్ళంతా ఉన్నారు. ఒక స్త్రీని వ్యవస్థగా చేశారు ఈయన నుంచి. పోతే ఈయన ఇప్పుడు A1గా పోలీసు ఈయన్ని శేఖర్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అక్కడ భూ కబ్జాలు, ప్రధానంగా ఇసుక మాఫియా, పోతే ఆ విషయాల్లో ప్రశ్నించినందుకు ఆయన నన్నే ప్రశ్నిస్తారా, ఏమనుకుంటున్నారు, నేను ఎమ్మెల్యేనని చెప్పి రాజువేడల తేజం లలర్గా అన్నట్టుగా 7 మంది మార్పులతో పోయి ఆ 2 గ్రామాల మధ్య బీతావ వాతావరణం సృష్టించాడు. లా అండ్ ఆర్డర్ సమస్య అది. పోలీసులు ఉండేది దేనికి? లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా చూసుకోవడానికి. మరి ఈయన చేసిన పని ఏంటి, నిర్వాహకం ఏంటి? అక్కడ పెద్ద బీభత్సం చేశారు కొన్ని గంటల పాటు. పోతే కొన్ని అక్కడ కష్టాలు ఇటువంటివి కూడా తగలబడ్డాయి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు FIR బుక్ చేయడంలో తప్పుందా, పోతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంలో తప్పుందా? ఇవన్నీ చూసి ఒక తెలుగుదేశం కార్యకర్త ఫిర్యాదు చేశాడు. పోలీసు పరిశీలించారు, వాస్తవాలే కదా అని చెప్పేసి ఇది కట్టడి చేయాలని చెప్పి ఒక శాసనసభ్యుడిని అదుపులో తీసుకున్నారు. పోతే మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇది ఇచ్చాడు 14 రోజుల పాటు. ఇప్పుడు అందుకని ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఆయన పరామర్శించడానికి ఇంకా ఈయన ప్రజల్లోకి పోవడానికి కార్యక్రమాలు ఏం లేవా?
ఈయన తన క్యాడర్ కి పని గెలిపించాలనుకుంటే క్యాడర్ సరిపోకుండా ఇప్పుడు తొలకరి వర్షాలు ఏదో సూపర్ నెల్లితో పెద్ద వర్షాలు లేకపోయినా కాస్త కూస్తో పడుతున్నాయి కదా, ఆ పొదునికి ఏదైనా మొక్కలు నాటించవచ్చు కదా, రోడ్ల పక్కన మొక్కలు నాటించవచ్చు కదా. నరికించిన మొక్కలన్నీ ఏవైతే పడిపోయిన మొక్కలు నరికించిన రిప్లేస్మెంట్ గా ఏమైనా అశోకుడు చెట్టు నాటినట్టు. అది ఆ రోజు ఆయనకు పశ్చాత్తాప హృదయం ఉంటే కదా, మొక్కల్ని అనవసరంగా నేను నా హయాంలో నరికిచ్చాను, ఆ మొక్కల ఉసురుగడ తగిలింది నేను అధికారం కోల్పోవడానికి, ప్రజల ఉసురు పోతే అనేక మందిని అక్రమంగా నిర్బంధించాను, అనేక మందిని హత్య చేయించాను, అనేక మందిని కొట్టించాను, అనేక మంది మీద నీలాప నిందలు వేశాను. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న మాజీ ముఖ్యమంత్రి, మాజీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఆల్ ఇండియాకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను అకారణంగా. అట్లాగే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించాము, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయించాము, దేవినేని ఉమాని అరెస్ట్ చేయించాము, దులిపాళ్ళ నరేంద్రాన్ని అరెస్ట్ చేయించాము. ఇలా తీసుకుంటూ పోతే కొన్ని వందలాది మందిని జైళ్లు పట్టకుండా నిర్బంధించాము ఆ తెలుగుదేశం కార్యకర్తలను కానీ. పోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అనేక ఇబ్బందులు పెట్టాం, ఎయిర్పోర్ట్లు ఇబ్బంది పెట్టాం, ఆఖరికి అమరావతి రైతులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంచెలు వేసి నాన్న ఇబ్బందులు పెట్టించాం. మొత్తానికి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు కాబట్టి పెట్టి వీళ్ళందరూ ఉసురువే కాకుండా ముఖ్యంగా చెట్లకు గడ ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ గారు నిరూపించారు కాబట్టి ఆ చెట్ల ఉసురు గడ తగిలింది కదా, పశ్చాత్తాప హృదయంతో వాళ్ళ పార్టీ శ్రేణులకి పని కల్పించాలంటే మొక్కలు నాటించవచ్చు కదా. సార్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు చక్కగా అన్ని మనం అభివృద్ధి పనుల మీదే ఉంది ఈ రోజు మన ప్రభుత్వం. బాబు గారు ఓపెనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ పనులు జరుగుతా ఉన్నాయి, అలాగే ఎయిర్పోర్ట్ కి విమాన సర్వీసులు కూడాను. సో ఒక పక్క ఈ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ రోజు ఇది పెట్టుకోవడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? అదే ఇప్పుడు మీరు చూశారు, ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయడంలో మునగాడు, అటెన్షన్ డైవర్ట్ కావాలి. ఈ ప్రజల్ని ముఖ్యంగా అతను చాలా తేలిగ్గా తక్కువగా అంచనా వేయడం వల్లనే మనం అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది అనుకుంటున్నాం. అతను అనుకుంటున్నాడు ఆ విధంగా, ప్రజలు అన్ని గమనిస్తారు. ఈ రోజు ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పురోగతికి సంబంధించి ఈ రోజు ప్రధానమైన రాజమార్గం E3 సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ రోజు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేశాడు. అదే విధంగా 6 ఎమ్మెల్యే టవర్స్ ప్రారంభించాడు, 3 ఎమ్మెల్సీ టవర్స్ ప్రారంభించాడు. పోతే మొన్న సాక్షాత్తు 1వ తేదీ ఆగస్టు మోడీ గారిని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిపించాడు. రేపు ఉదయం అనగా శుక్రవారం రోజు, అంటే ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు పోతే పోలవరం నీళ్లు అనకాపల్లి వరకు ఎడమ కాలువ ద్వారా తీసుకుపోయి అది ఒక ప్రారంభోత్సవం, అఖండ హారతి ఇవ్వబోతున్నారు. గోదావరి జిల్లాలకి అనకాపల్లి దగ్గర ఎడమ కాలువకి అఖండ హారతి ఇవ్వబోతున్నారు. అంతకు ముందేమో స్వర్ణగిరిగా ఇదే కర్నూలు జిల్లాలో ఈ విరూపాక్ష పరామర్శకు పోయిన ఆ కర్నూలు జిల్లా ఆ జొన్నగిరిని స్వర్ణగిరిగా ప్రారంభోత్సవం చేశాడు. అదే విధంగా మధ్యలో మళ్ళా అంతకుముందు పట్టిసీమ ద్వారా ఈ సూపర్ ఎల్నినో ప్రభావాన్ని అధిగమించగలిగి ఈ రోజు నాట్లు పడ్డాయన్నా, నారుమళ్ళు పోసారన్నా, నాట్లు పడ్డాయన్నా, పైగా ఆ నీళ్లే ఈ రోజు పులివెందులకి వెళ్తున్నాయన్నా ఈ సూపర్ ఎల్నినోని చంద్రబాబు నాయుడు గారు ముందుగా భవిష్యత్ దర్శనం చేయబట్టే కదా ఇది ఈ రోజు ఆ కరువు నెలకొన్న పరిస్థితుల్లో వ్యవసాయ సాగు కుంటుపడకుండా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ ఏమాత్రం తగ్గకుండా సాధక బాధకాలతో ఉన్న రైతాంగానికి ఓట కల్పించాడంటే ఇదే గోదావరి జిల్లాని చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ప్రారంభోత్సవాలు, ఈ శంకుస్థాపనలు, ఒక పక్క ఈ నిర్మాణాలు, రేపు మళ్ళా అదే గోదావరి జిల్లాని అనకాపల్లి దాకా తీసుకుపోవడం, ఇంతకు ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాలను నోచుకోవడం, ఇంతకు ముందు సిఆర్డిఏ ఆఫీసు ఓపెనింగ్, అదే విధంగా అమరావతి పనులు అత్యంత శరవేగంగా జరగడం, అదే విధంగా త్వరలో పోలవరం పూర్తి కాబోవడం, మళ్ళా ఈ నెలాఖరికి కానీ సెప్టెంబర్ 1st వీక్ లో కానీ మళ్ళా ఎగువ ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పోల సుబ్బయ్య పేరుతో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు, అదే దాని ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. ఎక్కడికి? జలాశయానికి, రాయలసీమ జలాశయానికి. దానికి నీళ్లు ఇస్తే అటు కడప జిల్లాకి వెళ్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకి కాదు, ఇది కృష్ణా వాటర్. శ్రీశైలం నుంచి 2 సొరంగ మార్గాల ద్వారా ఆసియాలోనే పెద్ద
సొరంగ మార్గాలు. ఉమ్, అవి చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తున్నారు. ఆ సొరంగ మార్గాల పని పూర్తిగా వచ్చింది. రెండో సొరంగం మొదటిది అయిపోయింది, రెండోది కొద్ది గొప్ప అయిపోతుంది. ఉమ్, అదే విధంగా అక్కడ ప్రధాన కాలువకు సంబంధించిన చిన్నపాటి వర్కులన్నీ అయిపోతున్నాయి. ఉమ్, ఈ నెలాఖరు లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తొలిసారిగా దశాబ్దాల చిరకాల వాంఛ ఉమ్, నెరవేరబోతుంది. అవును అది కడప జిల్లా తన సొంత జిల్లాకి పోతుంది. అవును అయినా పోతే తన కూడా సొంత జిల్లాల్లో మళ్ళీ ఫ్లోరైడ్ బాధితులకి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం, అవును అవును సాగునీటికి ఇస్తున్నాం, ఉమ్. డ్రింకింగ్ వాటర్ కి ఇస్తున్నాం, మొత్తానికి పారిశ్రామిక అన్ని రకాల అవసరాలకి ఇస్తున్నాం. అన్ని రకాల అభివృద్ధులకి ఆటంకం కలిగించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రాక్షసులు మనం పురాణాల్లో చదువుకున్నాంగా, అంటారు. రాక్షసులు దేవతలు, మునులు, ఋషులు యజ్ఞయాగాదులు చేస్తుంటే లోక కళ్యాణం కోసం ఆ రాక్షసులు అడుగడుగున ఆటంకపరిచేవాళ్ళు. అప్పుడు పురాణాల్లో వందలాది మంది రాక్షసులు, ఇతను వందలాది మంది రాక్షసుల ప్రతిరూపంగా అనుకోవచ్చు ఇతన్ని. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క రాక్షసుడు ఆటంకం కల్పిస్తే, ఒక్కో సందర్భంలో ఒక్కో రాక్షసుడు ఆటంకం కల్పిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం రాక్షసులు, అందరు రాక్షసుల గుణగణాలను పుణుగుపుచ్చుకొని నిరంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ని అడుగడుగున ఇబ్బందులు పెడుతున్న వైనాన్ని ఇప్పుడు న్యాయస్థానాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. న్యాయస్థానాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలా. ఇతను కేసులు ఢిల్లీలో ఉండే సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వీటన్నిటిని సత్వరమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందేదానికి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పోతే ఈ విరూపాక్ష ఇన్ని విధాలుగా భయంకరమైనటువంటి గ్రామాలు మార్చి పోతే అక్కడంతా బీభత్సం సృష్టిస్తే మరి ప్రజల్లో తనకి మైలేజ్ వస్తుందని ఇతను కళ్ళగా అంటున్నాడు. అట్లా ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు జనాలు ఒక నష్టపరిచిన వ్యక్తిని పరామర్శించడానికి ఒక ఎక్స్ ముఖ్యమంత్రి వెళ్ళాడు, భవిష్యత్తులోనే ముఖ్యమంత్రిగా మళ్ళా పోటీ చేయాలని అనుకుంటున్న మనిషి వెళ్ళాడని అంటే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు కదా కంప్లీట్ గాను. అది ఆయన తెలియట్లేదు. ఎవరు సలహా ఇచ్చేటోళ్ళు కరెక్ట్ గా లేరు. ఆయన ఎవరు సలహాలు తీసుకుంటాడు? పెద్దగా సలహాలు తీసుకోవడని విన్నాము. ఏదన్నా ఉంటే ఆయన కుహనా జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఒక సూడో జర్నలిస్టు, ఆయన ఏదో అతి తెలివిగా కొన్ని సలహాలు ఇస్తాడంట. అట్లా అదే సార్, ఇప్పుడు విరూపాక్ష వైఫ్ వెహికల్ ని కూడా అడ్డుకొని వెనక్కి పంపించారు పోలీసులు అని అన్నారు. అంటే అక్కడ అంటే ఆవిడ ఇప్పుడు ప్రజాప్రతినిధి భార్యలు అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులే. అక్కడ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఒక న్యాయం, లేకపోతే సామాన్యుడికి ఒక న్యాయం అనేది ఈ దేశంలో లేదు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్, కన్వీనర్లుగా ఉండి పోతే రాజ్యాంగ సభలో నిర్ణయించినటువంటి ఈ దేశంలో మా రాచరిక వ్యవస్థను తుదముట్టిద్దాం. అందుకే కదా స్వాతంత్రం వచ్చాక సర్దార్ పటేల్ గారి ఆధ్వర్యంలో 562 సంస్థానాలను విలీనం చేసింది. అంతకుముందు బ్రిటిష్ నిరంకుశ పోకడలు వద్దని చెప్పి స్వస్తి పలికింది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే సామాన్య పౌరుడైన ఒకటే, దేశ ప్రధానమంత్రి వరకైనా ఒకటే అని చెప్పేసి మనం సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, అందుకనే ప్రజాప్రతినిధి భార్య శాసనసభ్యుడు విరూపాక్ష ఆయన తప్పు చేశాడు. మరి భార్య మందలిచ్చిందా? మందలిచ్చలేదు కదా. మరి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి దర్శనానికి పోయింది. పోతే ఆమె భర్తని ఆల్రెడీ ములాఖతులో కలిసి ఉంది. పోతే అవసరం ఏముంది అంటారు మీరు? పోతే మళ్ళా కావాలంటే రేపు పోండి, ప్రతి ఒక్కరికి ములాఖతులో అవకాశం ఉంటది. పైగా ములాఖతుకు పోయేవాళ్ళు ఒంటరిగా పోతారు, లేకపోతే ఒకరు అన్న పక్కన పెట్టుకొని. ట్రాఫిక్ జామ్ అంట సార్, వెహికల్స్ అంతా ఏంగా ఆయన పోయిన కాడ ఈ రోజు జనమంతా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఆ ఏరియాలో ఏం విధ్వంసం జరుగుతాయో, పోతే ఎక్కడ ఎవరు చనిపోతారు, ఎవరు గాయపడతారు. పైగా ఒక సిఐ మీద నెపం వేస్తారు, సిఐ మీద. ఆ సిఐ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోతే ఆయన విధి నిర్వహణ, పోలీసు ఏమో విధి నిర్వహణ చేయకపోతే చేయలేదంటారు, పోలీసులు వైఫల్యం అంటారు విధి నిర్వహణలో. చేస్తే ఏమో మా మీద ఎక్కువ యాక్షన్ చూపారంటారు. మరి ఇవన్నీ 2 నాలుకల ధోరణి వాళ్ళది. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి వాతావరణాన్ని, వాళ్ళు వేసే నిందల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు విధి నిర్వహణలో కరెక్ట్ గా ఉంది. పోతే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధించే ప్రభుత్వం కాదు. కక్ష సాధించే ప్రభుత్వం అంటే 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అకారణంగా తన జైలులో గోడల మధ్య 58 రోజుల పాటు, 53-54 రోజుల పాటు బంధించాడు కదా. వెంటనే అరెస్ట్ అనేవాడు.
ఎందుకంటే ఆల్రెడీ ఇతను ముద్దాయిగా జైలు పాలై ఉన్నాడు, 16 మాసాలు ఉన్నాడు. అదే విధంగా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే తాజా కేసులు అంటే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టే కేసులు అన్ని ఏదైనా అటు కేంద్రం కేసుల తరఫున కానీ ఇటు ఇటు తరఫున కానీ అరెస్ట్ చేయడం పెద్ద పనిగా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన స్వేచ్ఛగా వదిలేడనే ఈ నిష్ఠారాజ్యంగా నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు. నేను ఎంత అల్లర్లు సృష్టించినా, రౌడీజం చేసినా, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నన్ను పట్టించుకోదనుకుంటుంది. ఆయన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యపరిచాడు. పోతే ఆయన కాబట్టి మా కూటమి ప్రభుత్వం అలా చేయదు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఆ హామీ కట్టుబడితే ఈ యొక్క హామీని, ఈ కట్టుబాట్లని అతను అది చేతగానితనంగా తీసుకొని పోతే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ముహూర్తం సమీపించింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు న్యాయస్థానాలు తీవ్ర జోక్యం చేసుకొని వెంటనే తీర్పిస్తే ఆయన జైలు పాలు అయితే గానీ ఈ రాష్ట్రానికి విముక్తి లభించదు. ఒక రాక్షసుడు నుంచి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని కూడా ప్రజలు ఈ రాక్షసుడిని కోరుకుంటున్నారు. కాబట్టి న్యాయస్థానాలు త్వరగా ఆయనకి శిక్ష విధించాలని ప్రజలు ఎప్పుడెప్పుడా ఆ మధుర క్షణాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి.